అమెరికా H1B వీసాల ఫీజులు భారీగా పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. భారత్లో బలహీన ప్రధాని ఉన్నారని, అందుకే ట్రంప్ దేశానికి నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నాడని అన్నారు. ప్రధాని మోదీ బర్త్డేకు ట్రంప్ రిటర్న్ గిఫ్ట్లతో ఇండియాకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఇక ప్రవాస భారతీయుల ప్రయోజనాలు కాపాడటంలో మోదీ సర్కార్ విఫలమైందని ఇండియా కూటమి లీడర్లు అన్నారు. భారత్లో ప్రస్తుతం బలహీనమైన ప్రధాని ఉన్నారని విమర్శించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. H1B వీసాలకు అమెరికా $1,00,000 ఫీజు విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ట్రంప్ చర్యతో భారత సాంకేతిక ప్రతిభకు తీవ్ర దెబ్బన్నారు. విదేశాల్లోని భారతీయుల ప్రయోజనాలు కాపాడడంలో మోదీ సర్కారు విఫలమైందని ఫైర్ అయ్యారు. మళ్లీ చెబుతున్నా, ఇండియా ఓ బలహీనమైన ప్రధానిని కలిగి ఉందంటూ 2017లో చేసిన పోస్టును రీట్వీట్ చేశారు రాహుల్. ప్రధాని మోదీకి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రిటర్న్ గిఫ్ట్లతో భారతీయులు తీవ్రంగా బాధపడుతున్నారని ఆరోపించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అబ్ కీ బార్ ట్రంప్ సర్కారని మోదీ చెప్పింది ఇందుకేనా అని ప్రశ్నించారు. ఎన్డీఏ సర్కార్ అసమర్థ విదేశాంగ విధానంతో ఇండియన్ H1B వీసా హోల్డర్లు భారీగా నష్టపోతారని చెప్పారు. ఇప్పటికే 50% సుంకాలతో దేశం భారీగా నష్టపోతుందన్నారు. జాతీయ ఆర్థిక భద్రతను కాపాడడంలో మోదీ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ ట్వీట్ చేశారు ఖర్గే. భారత్పై అమెరికా ఆర్థికంగా దాడులు చేస్తోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ట్రంప్ ఇలా ప్రవర్తించడం కొత్తేం కాదన్నారు. మన విదేశాంగ విధానం బలహీనంగా ఉండడంతోనే ట్రంప్ పదే పదే భారత్కు నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నట్లు విమర్శించారు. మోదీ సర్కార్ తెచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదాలకే పరిమితమైందన్నారు అఖిలేష్. ये पहली घटना नहीं है जहां अमेरिका इस तरह से व्यवहार भारत के साथ कर रहा है. ये हमारी वीक ही है फॉरेन पॉलिसी. हम क्यों कमजोर दिखाई दे रहे हैं? आखिर हमारी तैयारी क्या है? कल को और देश ऐसा करेंगे तब आपकी तैयारी क्या है? WTO के बाद जो गलतियां हुई वो लगातार होती जा रही, जिसकी वजह से हमारे देश में जो आर्थिक रूप से हमें जितना मजबूत दिखाई देना चाहिए था नहीं दिखाई दे पा रहे हैं. ప్రధాని మోదీ సర్కార్ అసమర్థతను ట్రంప్ సొమ్ము చేసుకుంటున్నాడన్నారు కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా. దేశంలో బలహీన ప్రధాని ఉంటే ఇలానే జరుగుతుందని చెప్పారు. ట్రంప్ ప్రతిరోజు మనల్ని అవమానిస్తున్నారని వివరించారు. ట్రంప్ దూకుడు నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది యువతకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ మౌనం వీడాలన్నారు పవన్ ఖేరా. 2017 5 जुलाई को राहुल गांधी जी ने ट्वीट करके प्रधानमंत्री मोदी को चेताया था कि ये हो रहा है, कुछ करिए, असर्ट करिए. लेकिन कमजोर प्रधानमंत्री तब भी थे, कमजोर प्रधानमंत्री आज भी हैं. आज आपको नतीजा मिल गया. तो पहली बार तो हुआ नहीं कि राहुल गांधी ने पहले ही बता दिया था, फिर हो गया. कई लोग हैं जो H1B का सपना देखते हुए अपनी पूरी क्वालिफिकेशन करते हैं, पढ़ते हैं, मेहनत करते हैं, माता पिता अपना पेट काट के उनसे मेहनत करवाते हैं. उसके बाद आज ये हुआ. అమెరికా H1B వీసాల ఫీజు పెంపుతో భారతీయ టెక్ నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రధాని మౌనంగా ఉండడం దేశానికి తీరని నష్టమన్నారు. అమెరికా చర్యతో ఆ దేశానికి కూడా భారీగా నష్టం ఉంటుందన్నారు. నిపుణులైన కార్మిక శక్తిని అమెరికా కోల్పోతుందన్నారు గొగోయ్. So indirectly the US is only hurting itself by taking this draconian measure. At the same time, these are very much core to India's national interests. The economic future of Indians is very much at the core of our Indian national interests, and it's sad to see Prime Minister Modi practicing this foreign policy of strategic silence. I don't think remaining silent is helping us. అమెరికా H1B వీసాల ఫీజు భారీగా పెంచడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ట్రంప్ సర్కార్ చర్య రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. H1B వీసా ఫీజు పెంపుతో తక్షణం ఏర్పడే పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల స్థాపన విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. H1B వీసాల ఫీజు పెంపు అంశంపై అమెరికాతో చర్చలు కొనసాగుతాయని తెలిపింది భారత విదేశాంగ శాఖ.